వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. Explore only the truth, the two for you all. Shobha explores. స్వామి, నాకు కల్క్యావతారము లక 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 లకమంటూ గుర్రం మీద స్వారీ చేస్తూ వస్తున్నట్లు నా భావన ఉంది. అది నిజమేనా స్వామి? నేను కాలజ్ఞానాన్ని 7 సంవత్సరాలు తపోదీక్షతోటి సాధన చేసి సరస్వతీ మాతను ప్రత్యక్షం చేసుకున్నాను. ఆ తల్లి సరస్వతీ మాత ప్రత్యక్షం ఇది కంట పడకుండుగా కానీ శాపం ఉంది, బ్రహ్మంగారి యొక్క శాపం ఉన్నది అని క్లియర్గా రాసింది. అంటే అప్పటికే పుట్టి ఉండాలి. కల్క్యావతారం పుట్టారా స్వామి? ఇప్పుడు బ్రహ్మరంభ గుడి ఉన్నది కదా, ఆ గుడిలో ఈశాన్యమూల నుంచి చిన్న రంధ్రం ఉంది. అమ్మ యొక్క అనంతమైనటువంటి రూపాన్ని మొదటిసారే నేను చూశాను. భయంకరమైన రూపంతో అమ్మ అమ్మ చూడలేను అని చెప్పి భయంకరంగా పారిపోయి బిందె కింద నింపి పెడితే బిందె మాయమై పైన ఉండేది. వారు అనుష్ఠానంలో కూర్చుంటే గంటలు అవే గనగన మోగేది. నా కన్నులార చూశాను. పూరి జగన్నాథ స్వామి ఆ విగ్రహాలు మారుస్తారని, అవును, ఆ స్వామి లోపల కృష్ణుడి హృదయం ఉందని ఉన్నది. మీరు చూసారా స్వామి? నేను స్వయంగా దగ్గర కూర్చొని ఈ కల్కి అవతారం ఈ కలికి అవతారమే మన్ననే చెప్తున్నా కదా. మా అవతార బాబని రాధామాతను శ్రీశైలంలో భ్రమరాంబని దర్శనం చేసుకుని వారు స్వయంగా చూశాను, నా కళ్ళతోటి చూశాను. మా అవతార బాబాని చూసారా? చూశాను. నన్ను వారి దర్శనం చేయించండి స్వామి. నంది వారి పాదాల దయ ఉంటే మీరు చీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని కారడవి అంటారు. అటువంటి అడవిలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఏకాకిగా ఒక్కరే ధ్యానం చేస్తూ ఉన్నారు అని నేను విన్నాను. నిజమేనా? అరుణాచలం పోయాను. అరుణాచలం పోతే ప్రదక్షిణ చేస్తూ ఉంటే రమణుని బ్రిడ్జ్ అని ఉన్నది, అక్కడ కూర్చున్నాను. కూర్చుంటే అమ్మా ఇద్దరు మాయమైనరు. ఒక భిక్షగానికి వేసినట్టు అయితే ₹1 వేస్తే ₹2, ₹100 వేస్తారు. అంటే ఆ తల్లి ఇచ్చిన డబ్బుతోటి ఒక శివాలయం కట్టాను. అటువంటి మహానుభావులను నేను ఈరోజు ఎదురుగా కూర్చుని మాట్లాడుతున్నాను. ఎంత ఎదిగినా కొద్దీ అంత ఒదిగి ఉండాలని భగవంతుని యొక్క ఆజ్ఞ. అప్పుడే యోగం ఫలిస్తుంది, కలి పారిపోతుంది, సత్యం యుగం నిలుస్తుంది. ఇది తప్పదు తప్పదు, వచ్చేసింది, టైం వచ్చేసింది, ఇది సత్యం. నమస్తే స్వామి. నమస్కారం అమ్మా. స్వామి, నాకు కల్క్యావతారము ఖడ్గం చేపట్టి జడిపిస్తూ లక 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 లకమంటూ గుర్రం మీద స్వారీ చేస్తూ దుష్టులను శిక్షిస్తూ శిష్టులను కాపాడుతూ వస్తున్నట్టు నాకు ధ్వని వినపడుతుంది స్వామి. అన్నమాచార్యుల వారు శ్రీనందక అవతారం, వెంకటేశ్వర స్వామి ఖడ్గం అవతారం. ఆ ఖడ్గాన్ని కల్కి అవతారమైన వెంకటేశ్వరుడు చేతబట్టుకుని గుర్రం ఎక్కి వస్తున్నట్లు నా భావన ఉంది. అది నిజమేనా స్వామి? అక్షరాల నిజమిది. ఇదే సమయం. ఎట్లా అంటే నేను కాలజ్ఞానాన్ని 7 సంవత్సరాలు తపోదీక్షతోటి సాధన చేసి సరస్వతీ మాతను ప్రత్యక్షం చేసుకున్నాను. ఆ తల్లి సరస్వతీ మాత ప్రత్యక్షం అయిన తర్వాతనే దాంట్లో చేయబెట్టడానికి వీలైంది. లేకపోతే ఇది పాపం కంట పడకుండుగా కానీ శాపం ఉంది, బ్రహ్మంగారి యొక్క శాపం ఉన్నది. అందులో నా యొక్క పుట్టుక అదంతా కూడా వ్రాశారు 6వ అధ్యాయంలో. 6వ అధ్యాయంలో అవునా స్వామి?
రామయోగి అయ్యవారు అంతటా మునుగోటి అగ్రహారములో అంత ఊకొండి రాయములో రామనగరమందు పుట్టి పెరుగుచున్నారు అని క్లియర్గా రాసింది. ఎప్పుడు అంటే 1961లో బ్రహ్మంగారి యొక్క సమాధి కి ముందు భాగంలో సంసారిక గృహం ఉంది. ఆ లోపట ఒక పుట్ట ఉంది. ఆ పుట్ట మీద రెండవ సౌజన్య దొరికింది. మొదటి సౌజన్య ఈ కాలజ్ఞానం రాసిన తర్వాత లేటెస్ట్ ఎడిషన్ ఏమిటి అంటే బదరికాశ్రమంలో ఉన్నటువంటి మునులు రామయోగి, వీరయోగి, ఇంకా ఇద్దరు కలిసి మొత్తం అందరు కలిసి ఈ యొక్క భవిష్యత్తుని నిర్ణయించి వ్రాసి పంపడం జరిగింది. దీన్నే మహాకారణ నిర్ణయము అంటారు. మహాకారణ నిర్ణయం అంటే భగవంతుడు వేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారంగా చేసేటటువంటి క్రియని మహాకారణ నిర్ణయం అంటారు. అది చేసింది అక్కడ బదరికాశ్రమంలో చేశాము అని క్లియర్గా వ్రాసింది. అయితే అక్కడ ఎప్పుడు ముందుగా ఒక పత్రిక వచ్చింది. మొదటి సౌజన్య పత్రిక, రెండవ సౌజన్య పత్రిక వచ్చింది. ఆ రెండవ సౌజన్య పత్రికనే 1961లో దొరకడం జరిగింది. ఒక పూజారి రామయ్యకు ఆ పుట్ట మీద దొరకడం జరిగింది. అది తీశారు. తీసి చదివితే ఏమున్నది? రామయోగి అయ్యవారు, నల్గొండ జిల్లా, ఇది మునుగోటి అగ్రహారము అంతట ఊకొండి రాయములో రామనగరము అందు పుట్టి పెరుగుచున్నారు అని క్లియర్గా రాసింది. అంటే అప్పటికే పుట్టి ఉండాలి వారు. ఆ విధంగా రాయడం జరిగింది. ఇది 6వ అధ్యాయంలో ఉన్నది. అటువంటి మహానుభావులను నేను ఈరోజు ఎదురుగా కూర్చుని మాట్లాడుతున్నాను. చాలా సంతోషంగా ఉంది స్వామి. మీ సామాన్య మానవుడిలాగా మీరు ప్రవర్తిస్తున్నారు చూడండి. అది మీ దివ్యత్వాన్ని మరింత అధికం చేస్తుంది స్వామి. ఎంత ఎదిగినా కొద్దీ అంత ఒదిగి ఉండాలని భగవంతుని యొక్క ఆజ్ఞ. అప్పుడే యోగం ఫలిస్తుంది. కానీ నివురు కప్పిన నిప్పులాగా ఉండాలి, కానీ మండుతున్నటువంటి నిప్పులాగా ఉండరాదు. భౌతికంగా చూసేటటువంటి మేడలు, మిద్దెలు అవన్నీ ఉన్నతమైనటువంటివి కావు. ఎంత లోతుగా ఆత్మ యొక్క శుద్ధి ఉన్నది, ఆత్మస్థితి ఉన్నదని గ్రహించడమే అది గొప్ప విషయం. కాబట్టి మీరు నాకు ఒక ఆధ్యాత్మిక యోగిలాగా నాకు కనిపిస్తున్నారు. మీరు ఒక మీరాబాయి యొక్క అంశలాగా నేను చూస్తున్నాను. అప్పుడు ఆ తల్లి శ్రీకృష్ణుని ఏ విధంగా ధ్యానం చేసి జ్ఞానం ప్రచారం చేసిందో అదే రూపంతో ఆ పరమాత్ముని యొక్క పాదాల దగ్గర ఒక పువ్వు అయ్యి మీరు పద్మభూషణ అవార్డుని తీసుకొని ఎన్నో కష్టాలు పడి ప్రపంచ దేశాల్లో కచేరీలు చేసి ఎంతో కష్టపడి నాకు కూడా పిల్లలు వద్దు అనేటటువంటి భావనతోటి వీరే మాకు పిల్లలు, వారి పాదాలే మాకు శరణు అనేటటువంటి భావన ఎవరికి వస్తుంది తల్లి? ఉన్నతమైనటువంటి యోగులకే వస్తుంది తప్ప ఎవ్వరికి రాదు. అటువంటి యోగ స్థితిలో ఉన్నటువంటి మీకు సాష్టాంగ నమస్కారం తల్లి. నమస్కారం స్వామి. చెప్పండి అమ్మా. ఈ కల్క్యావతారాన్ని ఎప్పుడు చూడగలుగుతాము? ఆయన పుట్టారా? చెప్తాను తల్లి. కలికి భగవానుడు రావటానికి భాగవతములో ఆయన గురించి వ్రాయడం జరిగింది. శంబల గ్రామంలో ప్రారుర్భవతి, ఆయన పుడతాడు. శంబల గ్రామంలో బ్రాహ్మణుని ఇంట్లో పుడతాడు అని రాసింది. శంబల గ్రామం ఎక్కడుంది? అది ఎవరికి అందనటువంటి విషయం. అక్కడ పుడతాడు అన్నాడు. బ్రాహ్మణ కులంలో పుడతాడు అన్నాడు. మరి బ్రాహ్మణుడు అంటే ఎవరు? బ్రహ్మచరతి ఇది బ్రాహ్మణ. ఎవరైతే ధ్యానం చేస్తారో, యోగం చేస్తారో, బ్రహ్మ యొక్క దారిలో, పరబ్రహ్మ దారిలో ఎవరు నడుస్తారో వారే బ్రాహ్మణుడు, వారే నిజమైనటువంటి. ఆ నిజమైన స్థితి ఎక్కడ ఉంది అంటే శంబల గ్రామంలో ఉంది. మరి ఇక్కడ భూమి మీద కూడా అదే స్థితి. నిజంగా వాళ్ళు ప్రతిరోజు కూడా అర్చన చేసి 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 భగవంతుని యొక్క స్వరూపం అవుతారు వాళ్ళు. కాబట్టి అది బ్రాహ్మణ కులములో. ఇక్కడ కాలజ్ఞానంలో కూడా నిరుపమ ఖడ్గదార నిజ బ్రాహ్మణ జన్మములోని జన్మము సురలును మెచ్చవచ్చెదను సూర్యులు మెచ్చగా రామధర్మజులు.
ఇక్కడనేమో రామధర్మజులు ఆయన పేరు, అక్కడనేమో కల్కి భగవానుడు అని చెప్పి భాగవతం చెప్తుంది. ఈ యొక్క కాలజ్ఞానంలో రామధర్మజులు ఎవరి పేరు? కల్కి భగవాన్ పేరు. ఆయనే వీర వసంతరాయలు, వీరభోగ వసంతరాయలని పేర్లు పెట్టుకొని ఆ విధంగా చెప్పడం జరిగింది. అది గుర్తుపట్టడం చాలా కష్టం. అది భగవంతుని యొక్క లీలలు మనం తెలుసుకోలేము. ఆ విధంగా రాయడం జరిగింది. ఆయన ఎట్లా ఉంటాడు? నిరుపమ ఖడ్గధారాన్ని, ఆ ఖడ్గానికి ఉపమానము అనేటటువంటిదే లేదు. నిరుపమ ఖడ్గధార నిజ బ్రాహ్మణ జన్మము, నిజమైనటువంటి బ్రహ్మ యొక్క స్థితి ఉన్నటువంటి ఆ యొక్క బ్రాహ్మణుని యొక్క ఇంటిలో జన్మము, లోని జన్మమును సూరలును మెచ్చగా, దేవతలు మెచ్చేటట్టుగా, సూర్యులు మెచ్చగా వస్తాను అని చెప్పి రాశారు. అయితే వీరికి అంగార వీరనో వాస్తు పార్యగ సువ్యక్తం సురభూజితం. అంగార గ్రహంలో కూడా మంచి సూర్యులు ఉన్నారు. మనం అంగార గ్రహంలో ఇప్పుడు పరిశోధన చేస్తున్నాం కానీ దీంట్లో రాసింది ఉన్నారు అని. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంగార వీరనో వాస్తు అంటే ఉన్నటువంటి వారు. వీరనో వాస్తు పార్యగ అంటే ఇదంతా తెలుసుకొని, భగవంతుని గురించి తెలుసుకొని ఇక్కడికి వస్తారట. సువ్యక్తం సురపూజితం, వాళ్ళు ఎవరట? దేవతల చేతనే పూజింపబడేటటువంటి మహాత్ములు కూడా భగవంతుని యొక్క నీడలో రావటానికి సిద్ధంగా ఉన్నారు. అట్లా ఆయన కల్కి అవతారం పుట్టారా స్వామి? అయితే కలియుగము శ్రీకృష్ణుని యొక్క వైకుంఠం పోయేటటువంటి టైం నుంచి లెక్క పెడితే 1901 వరకు 5000 అవుతుంది. ఈ కాలజ్ఞానం ఏం చెప్తుంది అంటే పంచసహస్రానిపై తెలిసేనిమా అన్నాడు. 5000 తర్వాత, కలియుగం 5000 తర్వాతనే ఇది వర్తిస్తుంది అని క్లియర్గా రాసి ఉన్నాం. 5000 కంటే ముందు భూదేవి, బ్రహ్మదేవుడు, దేవేంద్రుడు, మునులు అందరూ వైకుంఠానికి పోవడం జరిగింది అని 10వ అధ్యాయంలో మొదటి పేజీలో రాయడం జరిగింది. అక్కడికి పోయి ఏం చేశారు అంటే ప్రార్థన చేశారు. స్వామి, ఇప్పటికే చాలా పాపం పెరిగిపోయింది. అసలుకి ధర్మం అనేది 4 పాల ధర్మంలో 1 పాలు ఉండాలి, ఆ 1 పాలు కూడా లేదు, అప్పటికి లేదు. 2000 సంవత్సరాలు మ్లేచ్చుల పాలనే జరిగింది. 3000 వరకే. ఎప్పటి నుంచి? పరీక్షిత్ మహారాజు నుంచి విక్రమార్కుని దగ్గరికి, అంటే 3044 వరకే జరిగింది. అంతకుముందు కూడా అటు ఇటే జరిగింది. తర్వాత 2000 సంవత్సరాలు పూర్తి మ్లేచ్చులు. ఆ విధంగా ధర్మ లోపం రావడం వలన భగవంతుడు రాక తప్పలేదు. అయితే 4,32,000 సంవత్సరాలు కదా అసలుకి వాస్తవానికి. అది జ్యోతిష్య గణన ప్రకారం, అది భారతీయ ఖగోళ శాస్త్రంలో వ్రాయబడినటువంటి లెక్క అది. అయితే ధర్మ సంస్థాపన కొరకు, ధర్మరక్షణ కొరకు ఎప్పుడైతే ధర్మం లోపిస్తుందో భగవంతుడు రావాలి. అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యం, నేను తప్పనిసరి వస్తాను అధర్మాన్ని నాశనం చేయటానికి. అధర్మం ఏమీ లేవు, 4 పాదాల్లో ఏది లేదు, ఒకటి లేదు. సత్యము లేదు, దయ లేదు, తపస్సు లేదు, దానం లేదు. ఇవే ముఖ్యమైనటువంటి ధర్మాలు, ముఖ్యమైనటువంటి సత్యయుగం యొక్క ధర్మాలు ఇవి. ఇవే కాకుండా ఎన్నో ఉన్నాయి. అవి సూక్ష్మ ధర్మాలని, ఆశ్రమ ధర్మాలని, వర్ణాశ్రమ ధర్మాలని చాలా చెప్పుకోవచ్చు. కానీ ముఖ్యమైనటువంటివి 4. ఈ 4 ఉన్నప్పుడే ధర్మం ఉన్నది అని అర్థం. ఎప్పుడైతే పోతుందో లోపించింది అని అర్థం. ఆ 4 ఎప్పుడు ఉంటాయి? సత్యయుగంలో ఉంటుంది, కృతాయుగంలో ఉంటుంది. ఆ కృతాయుగం ఎప్పుడు వస్తుంది అంటే గురువు, చంద్రుడు, సూర్యుడు, గురువు ఏకరాశిలో, పుష్వీ నక్షత్రంలో, ప్రథమ పాదములో, కర్కాటక రాశిలో చేరినప్పుడే కృతయుగ లక్షణం మారుతుంది. ఎప్పుడు? కలియుగం పోయి కృతయుగం మారుతుంది అన్నాడు. అయితే ఎప్పుడు మారింది అది? 1/8/1943లో మారింది. భాగవత గ్రంథ ఆధారంగా వేదవ్యాసుని యొక్క వ్రాత ప్రకారంగా వచ్చింది. అయితే ఇప్పటికి మరి కలియుగంలో అంతంలో పుడతా అన్నాడు కదా.
కలియుగము అంతంలో పుడతా అన్నాడు. ఎవరు? కలికి భగవానుడు. అంటే 43 కంటే ముందు పుట్టాలి కదా. అవును స్వామి. కాబట్టి కలికి అంటే స్త్రీ రూపం. ఎటువంటి స్త్రీ రూపం అంటే ఆ తల్లి ఆదిపరాశక్తి అంత శక్తి కలిగినటువంటి పరమాత్ముడే రావాలి. ఆ యొక్క మహావిష్ణువే ఆ విధంగా రావడం జరిగిందన్నమాట. వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అవతారము, వారే దత్తాత్రేయులు అని చెప్పి నాతోటి స్వయంగా చెప్పడం జరిగింది మాణికేశ్వరి మాత. వారే మాణికేశ్వరి మాత. అయితే ఈ విధంగా రావడం జరిగింది. ఎప్పుడు 43కు ఇది అంతమవుతుందని దీంట్లో భాగవతంలో చెప్పడం జరిగిందా? దానికంటే ముందే రావాలి కదా. కాబట్టి వారు ఎప్పుడు వచ్చారు? 5/5/1930లో సూర్యలోకం నుంచి ఆడ సూర్యలోకములో సభ చేసి, నిజానికి వాస్తవానికి సూర్యలోకంలో ఏం లేదు, మండుతున్న గోళము అనుకుంటాం. కాదు, అక్కడ కూడా దేవతా నివాసం ఉన్నది. అక్కడికి వచ్చి ఎవరి ఆజ్ఞ ప్రకారము? శ్రీనివాసుని యొక్క ఆజ్ఞ ప్రకారము వైకుంఠంలోనికి వీళ్ళందరూ పోయిరు కదా, పోయి అడిగిరు కదా. కాబట్టి ముందుగా నా యొక్క అంశాలతోటి పంపిస్తున్నాను అన్నారు. వారు రావడం జరిగింది. ఎట్లా రావడం జరిగింది? సూర్యలోకం నుంచి అప్సరసలు ఆడగా, గంధర్వులు పాడగా, కిన్నెరులు అందరూ కూడా సేవిస్తూ రాగా కాలనేమిని అనేటటువంటి ఒక దివ్య విమానంలో సూర్యలోకం నుంచి వచ్చేను. ఎప్పుడు? 5/5/1930లో ఎక్కడికి వచ్చింది? అహోబిలానికి రావడం జరిగింది. అక్కడి నుంచి తర్వాత భూమి మీద ఏ విధంగా చెయ్యాలి, ప్రక్షాళన ఏ విధంగా చేయాలని ప్లాన్ వేసుకొని ఆ తల్లి గర్భంలో శ్రీముఖ నామ సంవత్సరంలో ప్రవేశించడం అయ్యింది. అంటే 33 శ్రీముఖ, 34 భవనామ సంవత్సరం. వారు పుట్టింది 26/7/1934లో పుట్టడం జరిగింది. ఇదంతా క్లియర్గా ఉండడం జరిగిందనమాట. వారు వచ్చింది ఏమిటికి? అన్నం లేదు, నీరు లేదు, నిద్ర లేదు, తపస్సు చేయాలి, దారపోయాలి. ఎక్కడ? మాత. వారే వీరధర్మజులు. సూర్యలోకములో వారు వీరధర్మజులు. ఈ భూలోకంలో వారి యొక్క పేరు మాణికేశ్వరి మాత తల్లిదండ్రులు పెట్టారు. మరి పురుషుని యొక్క పేరున్నది కదా, ఇక్కడ స్త్రీ పేరు ఉంది కదా, రూపం మాత్రం స్త్రీ అవతారంగా ఉంది కదా. అంటే ఆత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు, శక్తి స్వరూపం, పరమాత్మ రూపము. తల్లి గర్భానికి ప్రవేశించిన తర్వాతనే స్త్రీ పురుష భేదాలు అనేవి వస్తాయి. కాబట్టి ఆ విధంగా రావడం జరిగింది. జరిగిన తర్వాత ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ తన శిష్యులు ఉన్నారో, వారి అనుచరులు ఎక్కడున్నారో వాళ్ళ ఇంటికి పోయి మాయమైపోయి పిలుచుకోవడం జరిగింది. అట్లాగే నా దగ్గర కూడా వచ్చినాం. అట్లాగే ఎంతోమంది దగ్గరికి పోయి వాళ్ళని దగ్గరికి తీసుకొని, రాములు నువ్వు ఈ పని చేసేది ఉన్నది, ఈ పని చెయ్యి అని నాకు ఆ ఆశ్రమంలో సాహిత్య సేవ నాకు ఇవ్వడం జరిగింది. అహింసా పద్ధతి బోధించాలి, భక్తుల్ని మార్చాలి, వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని తొలగించాలి. భాగవతం చెప్పడం, కాలజ్ఞానం చెప్పడం, భగవద్గీత శ్లోకాలు చెప్పి చదివి వినిపించడం 30 సంవత్సరాలు ఆ విధంగా చేసి ఉంటుంది. ప్రచారం చేయడం, అహింస ప్రచారం. మళ్ళీ వారు వచ్చినటువంటి వాళ్లకు శక్తిపాతం చేసి వాళ్ళని దివ్యత్వం ఇవ్వడం. అట్లా అమ్మను చూసి శక్తిపాతం కలిగి వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళంతా పిచ్చోళ్ళలాగా తిరిగారు. అంత వాళ్ళు యోగులు. ఎంతమంది యోగులు, ఎంతోమందికి అమ్మ అన్నం లేదంటే అన్నం పెట్టించారు. అక్కడ అది ఎటువంటి ప్రాంతం అంటే కర్ణాటక ఆంధ్ర మధ్య భాగంలో కనీసం అక్షర అభ్యాసం కూడా తెలియనటువంటి వాళ్ళు, ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రం కూడా అనరానటువంటి వాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నారు. అటువంటి వాళ్లకు బసవేశ్వరుని యొక్క గుడి కట్టించి ఓం నమ శివాయాన్ని అనిపించి, అంతకుముందు మాంసం తిన్నటువంటి నాలుక లావైతుంది అనరాదు, అటువంటి వాళ్ళకు ఇది తప్పు నాయన అని చెప్పి రోగాలు నొప్పులు అవన్నీ తగ్గించి అన్నం పెట్టి అన్నదానం చేసి వాళ్ళని భక్తులుగా మార్చింది. లక్షల మందిని, కోట్ల మందిని విదేశాల నుంచి కూడా వచ్చారు. అమ్మ ఎక్కడంటే అక్కడ కనిపిస్తుంది, ఈడ ఉంటుంది, ఇంకా వేరే దిక్కులో ఉంటుంది, ఎక్కడనైనా తిరుగుతుంది. ఇక్కడ అమ్మ ఇక్కడ ఉండి మాట్లాడితే మా గృహంలో నల్లగొండలో రాములు రా అంటే
వచ్చేది. ఈడ ఉండి పిలిస్తే ఆడ నాకు వినబడితే ఈడికొచ్చేది. చూడు, అటువంటి గురువు నాకు ఏడ దొరకాలమ్మా, అటువంటి తల్లి నాకు ఏడ దొరకాలి. అయితే నేను పుట్టినప్పటి నుంచే నాకు యోగ జ్ఞానం ఉన్నది. 4 సంవత్సరాలకి ఆత్మజ్ఞానం దివ్య పురుషులు కలిగించడం జరిగింది. ఆ స్థితితోటి నేను సంస్కృతం తెలుగు పండితునిగా చదువుకొని నేను వేదం చదువుకోవాలి, శాస్త్రం చదువుకోవాలి, భగవంతుని దారిలో నడవాలని చిన్నప్పటి నుంచి ఉండేది. ఆ విధంగా ఇదయ్యి 1966-67లో ముమ్మడివరం పోయి వారిని దర్శించుకొని, నా గురువు నీవైతే స్వీకరించు స్వామి, లేకుంటే నా గురువు ఎవరో నాకు దొరికేటట్టు చేయమని వారిని ప్రార్థించడం వల్ల వారి యొక్క శ్వాసని నా మీద ఊదడం జరిగింది. అదే ఆశీర్వాదం. అప్పటి నుండి ఆ వారి శ్వాసను అంటే ఎవరు స్వామి? బాలయోగి, శివబాలయోగి. బాలయోగి ఆ విధంగా చేయని తర్వాత 78లో అమ్మ 1975లో యానగెందులో మాయమయ్యి శ్రీశైలం పోయి అక్కడ 3 సంవత్సరాలుండి తపస్సు చేసి శివునితోటి మాట్లాడి ఎట్లా మాట్లాడిందంటే, ఇప్పుడు బ్రహ్మరంభ గుడి ఉన్నది కదా, ఆ గుడిలో ఇక్కడ ఇటు ఈశాన్యమూల నుంచి చిన్న రంధ్రం ఉంది. సూక్ష్మ రూపంతో లోపలికి పోతూ ఉంటే అక్కడ దేవతా పోలీసులు ఉన్నారట. వాళ్ళు అడ్డగించిరట. శివుడు తపస్సు చేస్తున్నాడు, లోపల కొలను ఉంది, తపస్సు చేస్తుండు, మీరు పోరాదంటే నేను కూడా తపస్సు చేస్తాను, వారిని కలిసి మాట్లాడతానంటే ఆజ్ఞ తీసుకొని వస్తే అప్పుడు తీసుకుపోతే నాగేంద్రుడు ఉన్నాడట, పోలీసులు ఉన్నారట, దేవతా పోలీసులు. అమ్మ చెప్తుంటే నేను ఎక్కడ ఏ శాస్త్రం రాసలేదు. పోయిన తర్వాత 45 నిమిషాలు మాట్లాడిండు. ఏమని? ఈ యొక్క భూమండలాన్ని ఎట్లా ఈ విధంగా చెయ్యాలి, పాపాత్ములు ఏ విధంగా దూరంగా చేయాలి, తల్లి ప్రేమతోటి చెయ్యాలి, చిన్నగా ముద్దలు తినిపిస్తూ పిల్లలకి ఏ విధంగా ప్రేమను అందిస్తూ బోధిస్తారో అట్లా ఆ అమ్మ నేర్పడం జరిగింది. చంపడం కాదు ముఖ్యం, చంపితే ఈ గొంతు పోతుంది, ఆత్మ ఎట్లయితుంది, మనసు ఎట్లా మారుతుంది. కాబట్టి ఆ విధంగా ఆ అవతారం రావడం జరిగింది. శివుని యొక్క ఆజ్ఞ చేత అమ్మ మళ్ళీ రావడం జరిగింది. నాకు శ్రీశైలంలో అది కరీంనగర్లో దర్శనం ఇచ్చింది. అమ్మ యొక్క అనంతమైనటువంటి రూపాన్ని మొదటిసారి నేను చూశాను. మొదటిసారి విశ్వరూపాన్ని చూశాను. ఆహా, ఇటువంటి పరమాత్మ నాకు దొరకడని చెప్పి అమ్మని వదిలిపెట్టలేదు. నన్ను కూడా అమ్మ వదిలిపెట్టలేదు. తర్వాత ఈ కాలజ్ఞానం ఎట్లా అంటే, నేను పైసలు పంపలేదు, ఏది లేదు, నా ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి దాంట్లో కాలజ్ఞానం తీసి, స్వామి నీ దయ ఉంటే నా గురించి ఏముందో చెప్పు స్వామి అని ఇట్లా తీసి ఇట్లా ఎలిపెట్టాను. నువ్వు చూడు, నువ్వు అడిగేది చూడు, నీవు ధర్మాత్మునివి, నేను అనంతుడను, ఇది వ్రాయవలసి ఉన్నది అని అట్లాగే రాసింది. అదేంది మాయ. ఆహా అంటే ఇది వదిలిపెట్టొద్దని 7 సంవత్సరాలు సాధన చేసి ఆ విధంగా చేసి అమ్మ దగ్గరికి పోయి, అమ్మ ఇట్లా ఉంది ఇట్లా ఉందంటే, అది నాయన బ్రహ్మంగారి యొక్క శక్తి మొత్తం నింపిండు. ఆ కాలజ్ఞానం 4 వేదాల యొక్క సారం అంతా దాంట్లో ఉంది. ఇది మూలము, ఇది ప్రణవ వేదము అంటారు, దీన్నే సాంద్ర సింధు వేదము అంటారు. ఇది సాధ్యం కాదు, భగవంతుని యొక్క దయ వల్లనే ఇది సాధ్యమవుతుంది అని అమ్మగారు చెప్పారు. అప్పుడు నన్ను పరీక్షించి ఇది శక్తి ఇచ్చి అమ్మ 5 మామిడి పండ్లు ఇచ్చింది నాకు ఈ శక్తిపాతం చేయడం. అవి మొయ్యలేకపోయినా, ఒక్కొక్కటి కిలో ఉంటుంది. కానీ నేను తీసుకున్న తర్వాత ఒక్కొక్కటి 10 కిలోలు. వారి యొక్క ఇది ఒకసారి నాకు దర్శనం ఇచ్చారు కదా, కాళీమాతగా దర్శనించారు, అదురుకొని పోయినమ్మ, భయంకరమైన రూపంతో అమ్మ చూడలేను అని చెప్పి భయంకరంగా పారిపోయినా. ఆ విధంగా శక్తివంతులైనటువంటి పరమాత్ముని యొక్క స్థితే కలికి రూపమై 1934లో జన్మించి భక్తులను ఉద్ధరణ చేసి రక్షించారు. ఇప్పుడు లింగంలో కూర్చున్నారు. ఎప్పుడు 43లో ముందు ఉండాలి కాబట్టి 43 ముందుకు వచ్చారు. మళ్ళీ తర్వాత ఇప్పుడు 12/8/2026కు మళ్ళీ వస్తుంది. ఏంటిది? అదే ముహూర్తం. ఏది అంటే కృతయుగ, కలియుగం పోయింది, కృతయుగం వచ్చిందని మళ్ళీ వస్తుంది. 2026కు వస్తుంది. అంటే ఇప్పుడు ఎందుకు ఇచ్చిండు? అప్పుడేమో స్త్రీ రూపంలో భగవంతుడు వచ్చిండు, ఆ విధంగా తల్లి ప్రేమను చూపెట్టిండు, భూమి మీద తన ప్రేమను చూపెట్టి ధర్మ సంస్థాపన కొరకు అహింసా పద్ధతిని బోధించు. అమ్మ చిన్న చిన్న మాటలతోటి ఎట్లా నాయన, అది ఎంత తప్పది. ఒక జీవినికి వస్తే మాంసహ అత్తి మాంసం,
మాంసం అనే పదానికి అర్థమైంది మాం, నన్ను, సహా, అది, అతి తింటుంది. నీవు అది తింటే అది నిన్ను తింటుంది అంటే నీ రూపం దానికి పోతుంది, దాని రూపం నీకు దోస్తుంటే నీకు పాపం వస్తుందని, పుణ్యం వస్తుందని అర్థం. శీర్షతే ఇది శరీరం అని ఎందుకంటావు? ఎన్నాళ్ళు నా కానీ ఈ శరీరం శిథిలం అయ్యేదిరా నాయన అని పెద్దలు పెట్టిరు. దహ్యతే ఇది దేయ. అబ్బా ఎంత బాగుంది ఈ దేహం అని చెప్పి సబ్బులు పెడతాం, పౌడర్ పెడతాం, ఎన్నో చేస్తాము. అటువంటి శరీరాన్ని ఎందుకు ప్రేమిస్తావురా? అది ఎన్నాళ్ళు ఉన్నా కానీ కట్టెల్లా పడి కాలిపోయేదే. ఆత్మని ప్రేమించు, ఆత్మస్థితిని పొందు అని పెద్దలు పెట్టారు. అదే గ్రహించు నాయన. ఏమున్నది అది తినకూడదు, పాపం, అది పాప వస్తువు. అది ఎప్పుడైతే అహింసా పద్ధతి బోధించిందో కోట్ల మంది అమ్మ దర్శనానికి ఒక్కసారి 10,000 మంది వచ్చేది. అప్పుడు నన్ను ఉపన్యాసం ఇవ్వమనేదమ్మ. అట్లా మా రాములు అని చెప్పేది, అంత ప్రేమగా చూసే నా తల్లి ఆ విధంగా చేసి నేను ఎందుకు పనికిరాని, ఇది నా చదివెంత, నేనెంత, నా పాండిత్యం ఎంత, అటువంటి వాడిని తీసుకొని జ్ఞానం నేర్పి, యోగం నేర్పి, సాధన నేర్పి ఇంత తన పాదాల దగ్గర నిలుపుకొని ఆ విధంగా చేసినటువంటి తల్లిని ఆ కలికి రూపాన్ని వర్ణించడం సాధ్యం కాదు. శతకాలు రాశాను, చరిత్ర రాశాను, ఎన్నో రాశాను ఆ తల్లిని. ఆ విధంగా వచ్చినట్టు రూపమే కలికి అవతారం వీరధర్మజ మాత. మళ్ళీ ఇప్పుడు వస్తున్నటువంటి ఇది ఎవరు అంటే 2026కు ముందు పుట్టి ఉండాలి. ఇప్పుడు ఏమొస్తుంది? కృతయుగం, కలియుగం పోయి కృతయుగం వచ్చిందని అదే శ్లోకం వర్తిస్తుంది మళ్ళీ. అంటే అప్పుడేమో మొదటిసారి ఒక రూపం వచ్చారు, రెండోసారి ప్రక్షాళన చేయటానికి సమానమే అయినకుంటే సామభేద దండోపాయాలు. ముందుగాత సామంతో నాయన వద్దురా అని చెప్పిండ్రు, భేదం చేసి చెప్పిండ్రు. ఇప్పుడు దండోపాయం కొట్టడమే. అందుకనే నష్టం జరుగుతుంది. 1901 వరకే కలియుగం 5,000 అయ్యింది. విక్రమార్కుని శకం వరకు 3,000 అయ్యింది. విక్రమార్కుని వరకే కొద్దిగా ధర్మం నిలిచింది. అటు నుంచి పూర్తి 2,000 సంవత్సరాలు మొత్తం అధర్మమే ఉంది. మహమ్మదీయుల పాలన, ఆంగ్లేయుల పాలన అంతా వాడిని వీడు చంపుకోడు, హిందువుల యొక్క ధర్మం అంతా నాశనం. కనీసం యజ్ఞాలు చేయనేలేదు, జుట్టు పెంచుకొని ఇవ్వలేదు, జిజియా పని అని వేసారు. ఈ విధంగా ఉన్నటువంటి బ్రహ్మరాంబ దాంట్లో రాస్తాడు, ఆ తల్లికి కట్టినటువంటి బట్టలకు చెదలు పట్టింది పూజలే కాంచి. అటువంటి ఇదిలో ఊరూరు తిరిగి ఎక్కడ కడప నవాబు దగ్గరికి పోయి మహిమలు చూపెట్టి ఆయనను శిష్యుని చేసుకుంటాడు. గోల్కొండ నవాబు దగ్గరికి పోయి ఆయనను శిష్యుని చేసుకుంటాం. నీళ్లు పోసి దీపాలు వెలిగించి ఆయన అమ్మగారు కూడా దీపాలు పెట్టి దీపాలలో నూనె వేయకుండా నీళ్లు పోసి దీపాలు వెలిగించారు. అటువంటి శక్తివంతం. మరి బ్రహ్మంగారు ఎటువంటి వాడు? సచ్చినటువంటి వాళ్ళని బతికించిండు. ఇంకా సీసం తాగిది కరిగించి తాగిండు. కుక్క యొక్క మాంసాన్ని పండ్లుగా మార్చిండు. బ్రహ్మరాక్షసికి శాపం విమోచనం చేశాడు. గ్రామదేవతని పోలేరమ్మ తోటి పిలిస్తే పోలేరి రా అనగానే ఆ తల్లి వచ్చింది. స్వామి ఏం కావాలి? నిప్పు తీసుకురా. అందరూ నిప్పు తీసుకొచ్చి చూపెడుతుంటే గజగజ వనుకుంటా పారిపోయారు. అటువంటి శక్తివంతుడు రాసినటువంటిది ఈ కాలజ్ఞానం. మరి ఈ తల్లి ఎవరు? తానే నేను, నేనే తాను. ఆ శక్తితోటి, అదే శక్తితోటి యానగుందిలో జన్మశవ్యం భక్తిపదం ప్రదోష తీర్థం ప్రయాగమాదం ఆనగుంది. యానగుందిలో వీరు జన్మ ఉంటారు. అక్కడ ఏం చేస్తారు? ఎర్రటి బొట్టు పెడతారు. అందరూ పెడతారు కదా, అట్లా కాదు. విభూతి ధరిస్తారు, అందరూ ధరిస్తారు కదా. ఎట్లా గుర్తుపట్టాలి? మామి మూమేమక ఆ నక్షత్ర ఆ యొక్క దాంట్లో వారి యొక్క పేరు ఉంటుంది. తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు మాణికేశ్వరి మాత. వారు ఏం చేస్తారు? వషట్కారం యజ్ఞాలు చేస్తారు. వారు ఏం చెప్తారు? అక్షరం ప్రోక్తం. ఏ అక్షరము నాశనం లేనటువంటి దాన్ని ఆత్మస్వరూపాన్ని బోధిస్తారు. ఓం నమ శివాయ అని మంత్రాన్ని చెప్తారు. ఆ విధంగా చేసే భక్తుల్ని ఉద్ధరణ చేస్తారు. ఈ విధంగా ఎన్ని రాశి ఉన్నాయో. వారే దక్షిణ భారతదేశంలో వెలిసినటువంటి భగవంతుని యొక్క పీఠం ఇది అని చెప్పి రాసి ఉన్నది. ఆ విధంగా ఉత్తమ స్థితిలో వచ్చినటువంటి వారు లింగంలోని అమ్మ పోయేటప్పుడు ఇట్లా శరీరం పట్టుకున్నాం. అమ్మ శరీరం వదిలిపెట్టింటే ఎప్పుడు అంటే 7/3/2000 నాడు వారు పూర్ణస్థితిలో ఇదైండ్రు.
అయితే 3 రోజులు అక్కడనే ఉంచారు. 3వ నాడు తీస్తే కింద ఇట్లా పట్టుకుంటే ఎన్నుకుంటే కాలుతున్నారు. అంటే శరీరం వదిలిపెట్టలే అమ్మ. లింగంలో కూర్చోబెట్టి స్థాపన చేసిన కానీ యోగ మాయది అమ్మది. ఇంకా ఎప్పటిదాకా ఉంటా అన్నారు అంటే 34 దాకా ఉంటా అన్నారు. నేను మళ్ళీ వచ్చి దర్శనం ఇస్తాను. 2034 వరకు 34 వరకు వాళ్ళు నేను పటపట ధ్వనులతోటి భేదించి వస్తాను. ఒకసారి పరీక్ష చేశారు. ఏమని చేశారంటే 12 పంచకాలు 2 మీద ప్రకాశార్థం అంటే వారి 20వ ఏట 70 రోజులు ఆ గదిలో ఉండి అక్కడ త్రిశూలం పెట్టుకొని పండ్లు పెట్టి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ గదిని మొత్తం మూసిరు. గాలి లేదు, వెలుతురు లేదు, కిటికీలు లేవు, ఏవి లేవు, మూసిరు. అది గవర్నమెంట్ ఒప్పుకోదంటే వేరే ఆ ఊరి పటేలు ఒప్పుకున్నాడు. అమ్మకి ఏమన్నా అయితే నేను నా యొక్క జాయిదాత ఇస్తాను. తర్వాత 71వ రోజున ఆ గది తానంతట అది పలిగి బీటలు వారి అమ్మ బయటికి రావడం జరిగింది. అప్పటి నుంచి హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి వాళ్ళందరూ గుర్తించి అమ్మ అని కాలు మొక్కిరు. అంతకుముందు ఎవ్వరు ఆ స్త్రీ రూపంలో ఉన్నటువంటి కష్టాలు ఎన్ని ఉంటాయి, చాలా కష్టం. అందులో పేద స్థితిలో ఉన్నటువంటి ఇంటిలో పుట్టింది. అప్పుడు అమ్మ అని కాలు మొక్కారు. ఆ ఊరి పటేలు ఎన్నో విధాల అమ్మను పరీక్ష చేసిండు. పాలిస్తే రక్తంగా మారినాయి. హుమ్నాబాదు మాణిక్య ప్రభు యొక్క చెల్లెలు కొడుకు అప్పసాహ్ మహారాజు ఆడికొచ్చి ఆ ఆశ్రమం నడవటానికి నారాయణపేటకు వస్తే యజ్ఞాలు చేసి ఇదే ఉంటే రామరెడ్డి ఇక్కడికి ఒక మహాశక్తివంతమైనటువంటి పరమాత్ముడు ఇక్కడికి వస్తున్నాడు నాయన, వారిని మీరు చూసుకోవాలని చెప్తే 6 నెలలకే అమ్మ రావడం జరిగింది. 50లో అమ్మ అక్కడికి రావడం జరిగింది. 1950లో ఆ గుట్ట మీదకి రావడం జరిగింది. తర్వాత శివాలయం కట్టడానికి కింది నుంచి గుట్ట మీదకి మొయ్యటానికి బిందె ఎత్తుకొని పోతూ ఉంటే బిందె కింద నింపి పెడితే బిందె మాయమై పైన ఉండేది. వారు అనుష్ఠానంలో కూర్చుంటే గంటలు అవే గనగన మోగేది. పుష్ప వర్షాలు కురిసేవి. నా కన్నులార చూశాను. ఎవరు అమ్మ చెప్తుంటే శివునితోటి ఈ విధంగా మాట్లాడిన నాయన 45 నిమిషాలు మాట్లాడిండు. అక్కడి నుంచి వెళ్ళి నేను హిమాలయకి వెళ్ళిపోతున్నాను అని చెప్పిండు అని ఇంకా కొన్ని విషయాలు దాచిందమ్మ. అంటే ఈ ప్రాంతం నువ్వు చూసుకో, శివుడు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయిండని చెప్పాడు. అదే నేను పుస్తకాలలో వ్రాసిన బుక్లో గ్రంథస్థం చేశాను. అమ్మ చెప్పినటువంటి ప్రతి మాట కూడా పారేయలే, దాంట్లో వ్రాసి పెట్టాను. ఆ విధంగా బ్రహ్మంగారి కాలజ్ఞానము, అమ్మ యొక్క చరిత్ర జోడించి అందరికీ చిన్న చిన్న మాటలతోటి తీయగా అందరికీ ప్రచారం చేయడం జరిగింది. అటువంటి వారే కలికి రూపము అమ్మగారు. వారే వీరధర్మజులే ముందుగా వచ్చినటువంటి కలిపి. అమ్మ మీరెవరు అని అడిగాను. రాములు ఏం అర్థమైతే లేదా నీకు అంటే అర్థమైతే లేదమ్మా, అమ్మనే కలికి అవతారం అని క్లియర్ చెప్పిన తర్వాతనే అమ్మ గుర్తింది. ఈ కాలజ్ఞానం ఎట్లుంటుందంటే మీరు చదివితే మీకే వర్తిస్తుంది, నేను చదివితే నాకే అది ఎటువంటిదంటే రాఘవ పాండవీయం అనే ఒక గ్రంథం ఉంది. అది ఒకటే పద్యము, ఇటు రామాయణానికి అటు కృష్ణుడు వాళ్ళకు వర్తిస్తుంది. ఒకటే పద్యం. హరి అంటే ఎన్నో అర్థాలు చెప్పవచ్చు. ఆ విధంగా వ్రాయబడినటువంటిదే విస్తృతార్థ కీర్తి. అంటే ఒకటే పదం ఎన్నో అర్థాలు వస్తాయి, ఎన్నో ఇది ఉంది. కానీ ఎవరు ఏమి చదివితే ఆ పరమాత్మని దయ ఉంటే ఇది వస్తుందో వాళ్ళకే అర్థమవుతుంది. నా ముచ్చటలు నాకే తెలియను, ఇది ఎవ్వరికి అర్థం కాదని వారు రాశారు. కాబట్టి వారి దయ వల్ల ఆ విధంగా చేయడం జరిగింది. ఆ బ్రహ్మంగారే అమ్మగారే జన్మించారు, అమ్మగారే కలికి అవతారంగా ఆ విధంగా చేశారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేటటువంటి అవతారము వారు ఎక్కడ అంటే పూరీ జగన్నాథ్. పూరీ జగన్నాథ్లో నిదర్శనం ఏమిటంటే వారి యొక్క స్నేహితులు, శ్రీకృష్ణుని యొక్క స్నేహితులు వాళ్ళు 5గురు. ఆ 5గురు పుట్టడం జరిగింది. ఎక్కడ? ఒరిస్సాలో పుట్టడం జరిగింది. వాళ్ళు ఏం చేసిర్రు? శ్రీకృష్ణుడు పరమాత్ముడు దర్శనమయ్యి, జగన్నాథుడు దర్శనమయ్యి, ఓ నాయన ఈ యొక్క పద్మాల యొక్క మాల ఇస్తున్నాను, ఆ మాల ఎక్కడైతే విడిపోతుందో పడుతుందో అక్కడ కూర్చొని ధ్యానం చేసుకో అని అన్నాడు. అక్కడ కూర్చొని ధ్యానం చేసినాకనే రాబోయేటటువంటి కాలగతులన్నీ తెలిస్తే వ్రాసినటువంటిదే మాలిక. అది ఒరిస్సా భాషలో వ్రాయడం జరిగింది. ఇది ఆ కాలజ్ఞానం ఎంతో ఇదంతా. ఈ మాలిక ఎవరు రాసింది? అచ్యుతానంద రాసింది. దాన్ని తెలుగు అనువాదం నేను చేశాను అన్నమాట. అయితే ఆ విధంగా మరి దాంట్లో ఏమని రాసింది అంటే ఇప్పుడున్నటువంటి రాజు గజపతులు వాళ్ళు రాజు
ఆయన దేవునికి బంగారు ఇది పరకతోటి ఊకడం చేయడం అదంతా సేవ చేస్తుంటాడు. ఆయన 4వ హరిసింగ మహారాజుకు అతనికి పుత్ర సంతానం ఉండదు అని రాశారు. ఇప్పుడు లేరు, ఆమెకు బిడ్డలే ఉన్నారు కానీ పుత్రుడు లేరు. ఇప్పుడు కరెక్ట్ అయింది. అట్లాగే ఎక్కడి నుంచో వచ్చినటువంటి దాదాపు 9 ఫీట్ల పొడవు ఉన్నది ఒక రాయి, వింతగా ఉన్నది. ఇక్కడ కనిపించే రాయి కానే కాదు, ఏ గ్రహం నుంచి వచ్చిందో అక్కడ పడుతుంది అని రాసి ఉన్నది ఇప్పుడు. అట్లాగే ఇంకొకటి ఏం చెప్పిండంటే, కల్పవృక్షం యొక్క కొమ్మలు ఇరిగిపోతాయి, ఆ కల్పవృక్షం కిందనే కూర్చొని అచ్యుతానందుడు ఈ యొక్క భవిష్యమాలిక వ్రాయడం జరిగింది. ఆ కొమ్మలు ఇరుగుతాయి అన్నాడు, ఇరిగిపోయినాయి. అట్లాగే ఏంది, నా యొక్క రత్నాల మంటపం కాలిపోద్ది అన్నాడు. కాలిపోయింది, దొంగలు పాలైపోయింది, ఇది అయిపోయింది. అది నా ఇప్పుడు పైన ఉన్నటువంటి జెండా కాలిపోతుంది, కాలిపోయింది. అట్లాగే తుఫానుకు వచ్చినటువంటి ఇది తాకిడికి ఆ చక్రం వంగిపోద్దంటే వంగిపోయింది. పూరిలో ఇదంతా జగన్నాథుడు ఆయనే కదా వచ్చింది. ఇప్పుడు ఆయనే స్వయంగా సాక్షాత్తుగా జగన్నాథుడే జన్మకు వచ్చింది. అదే విషయం చెప్తున్నాను. అయితే ఎందుకు ఎట్లా గుర్తుపట్టాలనేది ఇప్పుడు చెప్తున్నాను. ఆ విధంగా రావడం జరిగింది. అయితే అక్కడ గ్రద్దలు కూడా తిరగవు. అది వచ్చి గ్రద్ద వచ్చి ఆ స్తంభం మీద కూర్చోవడం జరిగింది. అంటే అది కూడా జరిగింది. అట్లాగే ప్రసాదము చాలా ఉన్నత స్థితి కలిగినటువంటి వారికి పెద్ద పదవి ఇస్తారు. ఏ పదవి అంటే పూజారి పదవి, ముఖ్య పూజారి పదవి. అక్కడ అంటే ఆయన వయసు ఉంటుంది, ఇది ఉంటుంది, ఎన్నో ఉంటాయి. ఆ యొక్క దాంట్లో ఆ శ్రీకృష్ణుని యొక్క ఆత్మ ఉంటుంది అన్నట్టు. ఎక్కడ పూరి జగన్నాథులో ఆ చెక్క పెట్టి. అవును స్వామి, నేను పూరి జగన్నాథ స్వామి ప్రతి ఏటాను ఏదో ఒక కాల పరిమితిలో ఆ విగ్రహాలు మారుస్తారని, అవును, ఆ స్వామి లోపల కృష్ణుడి హృదయం ఉందని ఉన్నది విన్నాను స్వామి. నిజమే, అదే చెప్తున్నాను. అయితే ఆ హృదయం అది మార్చేటప్పుడు ఆ పూజారి ఎంతో నియమాలు కలిగి ధర్మాత్ముడు అయి ఉండి పెద్ద వయసు అయి నియమాలు ఉన్నాయి అవన్నీ. అప్పుడు ఆ లైట్లన్నీ బంద్ చేస్తారు, ఒక తాడు కడతారు. ఆ తాడు నుంచి లోపలికి పోయి ఆ స్వామివారి దగ్గర తీసి అవి జరిపి వేరే కొత్తవి పెడతారు. ఆయనకు స్నానం చేపిస్తే అది జ్వరమాని పెడితే 120 డిగ్రీలు చూపెడుతుంది. మరి అది ఎక్కడి నుంచి వస్తుంది? అంత వేడి ఏడి నుంచి వస్తుంది? స్నానం చేయించిన తర్వాత ఆ విధంగా జరుగుతుంది. ఆ పూజారి ఏం చేస్తాడంటే నివేదన ఇచ్చేటప్పుడు ప్రసాదం ఆడబెడితే ఆ పూజారికి ఆ పరమాత్ముడు కనిపించాలి, అప్పుడే అక్కడ ఉన్నట్టు లెక్క అని చెప్పడం జరిగింది. అట్లా కనిపించిండు. కానీ 2005 తర్వాత కనిపించలే. అంటే ఎప్పుడైతే నేను కనిపించనో నేను జన్మకు పోయినట్టు గుర్తు అని దాంట్లో రాయడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, నేను జన్మకి వెళ్ళిపోయాను మానవ దుష్టుల్ని సంహారం చేయటాన్ని, సాధువుల్ని రక్షించటానికి, ధర్మాత్ముల్ని రక్షించడానికి జన్మకు వచ్చేసారు. అదే చెప్తున్నాను, జన్మకు వచ్చారు. ఎప్పుడు 2005లో అని చెప్పి దాంట్లో రాయబడి ఉంది. వారు ఎక్కడ పుట్టారు అంటే సంభూత శంబల, అక్కడనే శంబలలో పుడతాడన్నాడు కదా, ఇక్కడ సంభూత అంటే పుట్టినటువంటి జాగ చూపెట్టాడు. వారు ఎట్లా ఉంటారు, ఏం కథ అంటే భాగవతంలో ఎట్లా చెప్పాడంటే వారి యొక్క శరీరం దివ్యంగా వెలిగిపోతుంటుంది. నిజంగా వారి యొక్క కళ్ళు ఎట్లున్నాయంటే చూడాలనుకుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. చూసారా స్వామి? నేను స్వయంగా దగ్గర కూర్చొని మంచిగా నవ్వుకుంటూ మాట్లాడేది, నేను కోరికలు కోరాను అవన్నీ నేను చెప్తాను. అదే అయితే స్వామి నాకేమో వద్దు, నాకు మనసు ఎటు చలనం కావద్దు. మొదటి కోరిక, మనసు ఎటు చలనం కావద్దు, మీ పాదాల దగ్గర ఉండాలి, ధ్యాన స్థితిలో ఉండాలి, సమాధి స్థితిని నేను చేరుకోవాలి, అంతకంటే ఏమొద్దు అంటే తుమారా మన్ కైసా హై వైసీ హోగా అన్నాడు. అంతే, ఇంతే. మళ్ళా లాస్ట్ ఒకటి కోరిక కోరాను పోయిన సంవత్సరం. ఏమని, స్వామి పోయినసారే నాకు మిస్ అయిపోయిన పరబ్రహ్మలో లయం అయ్యేది, కైలాసం వరకు పోయాను, వారి దయ వల్ల పరబ్రహ్మ లోకం ఒకటి ఉన్నది, నేను చూశాను నా కన్నులతో. కైలాసం నుంచి చూస్తే మనకు ఇక్కడ అగ్నిగోళంలాగా మండుతున్నటువంటి ఇది సూర్యబింబం కనిపిస్తుంది. సూర్యుడు ఆయన తిరుగుతుంటే ఆయన తిరగడు. అంత ఎత్తున 10 గంటలకు చూస్తే ఎంత ఉంటుందో అంత బింబం ఉన్నది. అక్కడి నుంచి అందరూ దాంట్లోకి వెళ్ళిపోతున్నారు, నన్ను పోనిస్తలేరు. అప్పుడు ఇంకా టైం కాలేదు ఏమో అని వారిని ప్రార్థన చేస్తే కాదు అని చెప్పి అక్కడ ఒక కాలజ్ఞాన పాతర ఉన్నది.
ఎక్కడ? కైలాసంలో. దాని నుంచి ఒక పుస్తకం ఇచ్చాడు. దాని మీద ఏమని ఉందంటే భూపీఠము అని పేరున్నది. అది నా చేతికి ఇచ్చారు. ఎందుకో నాకు అర్థం కాలేదు. తర్వాత అమ్మగారు స్నానం చేసేటటువంటి కొలను ఉత్తరం వైపు ఉన్నది కైలాసంలో. నా కన్నులారా చూశాను. అదంతా కూడా కన్నుల ఒకటే చెట్టు ఉన్నది. ఆ కొలను ఆ తల్లి ఆ పరిమళమైనటువంటి చాలా పరిమళమైనటువంటి నీరది. ఇంతవరకు నాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి తండ్రి ఈసారి నాకు చివరి దశ కావాలి అని ఆశీర్వదించాను. తదాస్తు. ఇది నేను కోరుకున్నటువంటి, ఇప్పుడు ఈ కల్కి భగవాన్ కోరుకున్నటువంటిది. ఇక ఒకనాడు ఏమేమి జరిగిందంటే, నూడిల్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా. ఆ నూడిల్స్ తెప్పించాడు. సగం తిన్నాడు, నాకు ఇచ్చాడు. నేను తిన్నాను. నాకు ఆకలి అయితే లేదు. అట్లనే ఒక్కొక్కరికి ఎన్నో అనుభవాలు. ఇది ఈ కల్కి అవతారం. ఈ కల్కి అవతారమే మన్ననే చెప్తున్నా కదా. అయితే అంతకుముందు నేను మాహుతారు బాబుని నేను దర్శించుకున్నా అని చెప్పాను కదా. మాహుతారు బాబుని, రాధామాతను, ఇక్కడ శ్రీశైలంలో బ్రహ్మరాంబని దర్శనం చేసుకుని వారు స్వయంగా చూశాను, నా కళ్ళతోటి చూశాను. మాహుతారు బాబాని చూసారా? చూశాను. అయితే నేను ఇక్కడ ఒక 40 రోజులు అనుష్ఠానంలో కూర్చున్నాను. ఆ అనుష్ఠానంలో ఏమన్నారంటే బద్రీనాథ్ రమ్మన్నారు. అక్కడ వచ్చేటప్పుడు ఏం తెమ్మన్నారు? నెయ్యి తీసుకురా, నూనె తీసుకురా, ఇది తీసుకురా, ఇక్కడ అభిషేకం చేయమన్నారు. అక్కడికి పోయాను. ఒక 4 రోజులు ఉన్నాను. అక్కడనే ఎదురుంగా స్వామివారి యొక్క ఆదిశేషుడు ఉన్నటువంటి ఆ కొలనున్నది. శేషనాగు అంటారు. దాని మీద ఆయన చుట్టుకొని పడుకున్నటువంటి ఒకటి పెద్ద రాతి గుండు ఉంది. ఆ రాతి గుండుకు నిజంగా కళ్ళున్నాయి. అది రాతి రూపంలో ఉన్నాడు. ఆ ఎదురుగా కొలనుంది. ఆ కొలంలో స్నానం చెయ్యనియరు, విషపూరితమని చెయ్యనియరు. ఆ స్వామి మీద నెయ్యి పోసి, నూనె పోసి, అభిషేకం చేసి ఆయన పూజారి అంటనే ఉండు, బోతు పానీయారా అని చెప్పాను. చాలా వర్షం వస్తుంది, వద్దు అన్నా సరే చేసిన, స్వామివారు చెప్పారు కదా అని చెప్పి చేసిన. ఇదంతా అయిపోయిన తర్వాత ఆ నుంచి వెళ్ళి మావతారు బాబా దర్శనానికి అని చెప్పి మనోగ్రామానికి పోవడం జరిగింది. అక్కడే ఈ వేదవ్యాసుడు పురాణాలు రాయడం జరిగింది. ఆ గుహ ముందుకు పోతూ ఉంటే ముందుగా అతనే SBI అని చెప్పి బోర్డు ఒకటి ఉంది. దాని దాటంగానే ఆ 7 శిష్యులు మావతారు బాబా నిలబడ్డారు. నాకు తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు. మాది తమిళనాడు అని. నిజంగా తమిళనాడులో ఎట్లుంటారో అట్లనే నల్లగా ఉన్నారు వాళ్ళు. నన్ను చూసి నవ్వుతున్నారు. ఏమని, ఇంకా ఎన్నాళ్ళు తిరుగుతావు ఈ యొక్క దీంట్లో ఏమున్నది అని నవ్వుతున్నారు. నాకు అర్థం కాలేదు. మళ్ళీ కొద్ది దూరము గుహ దగ్గరికి పోతూ ఉంటే అక్కడ ఒక స్థలం ఉంది. ఈడ ఉన్న వాళ్ళే ఆడ ఉండటం ఏంది? వేరే దారి లేదు కదా. మాహుతారు బాబా ఒక్కడే. బాబా మీరేనా మాహుతారు బాబా అని అడిగాను. నవ్వాడు. తర్వాత నమస్కారం చేసి పాదాలకు నమస్కారం. ఒక చిన్న అనుభవం నేను మీతో పంచుకోవచ్చా స్వామి? ఇది 1998లో స్వామి. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు ఈ భూమిని కేటాయించింది. తొలిసారిగా గురు పూర్ణిమ బయట చేసామన్నమాట. అంతవరకు క్లాస్ రూమ్లోనే చేసేవాళ్ళము, స్టూడెంట్స్ నేను కూర్చుని. తొలిసారిగా పెద్ద ఎత్తున బయట చేశాం. చేస్తున్నప్పుడు నేను ప్రోగ్రాంకి ముందర మాకు ఇట్లాగా గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నమాచార్య భావనా వాహినికి కొంత భూమిని కేటాయించారు. ఈ శుభవార్తను నేను సభాముఖంగా పంచుకుంటున్నాను. వారికి సభాముఖంగా అన్నమాచార్య భావనా వాహిని తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని చెప్పి ఇంకా కార్యక్రమంలో పడిపోయాను. పాడుతూ ఉంటే కొంత భాగం అయిన తర్వాత ఒక 4-5 పాటలు పాడుంటాను, కీర్తనలు. తర్వాత ఇట్లా చూస్తే పక్కకి ఒక ఆయన స్తంభానికి ఆనుకొని తలకాయ ఇలా జరగిలబడి కళ్ళు మూసుకొని వింటున్నాడు. చాలా కాంతివంతంగా ఉన్నాడు. ఓవల్ షేప్లో ఒక
మెరూన్ కలర్ అంటారు చూడండి స్వామి, ఆ కలర్ బొట్టు పెట్టుకున్నారు, మెరూన్ కలర్ జుబ్బా వేసుకున్నారు, గోచి పంచ కట్టుకుని ఉన్నారు, గిరిజాల జుట్టు ఉంది. ఈయనెవరో మహాపురుషుల్లాగా ఉన్నాడు అని అనుకున్నాను, కానీ ఇంకా నేను మళ్ళీ పాటలో పడిపోయి ఇందులో నిమగ్నమైపోయాను స్వామి. కార్యక్రమం అంతా అయిపోయాక ఆయన దగ్గరగా వచ్చి నెత్తి మీద చేయి పెట్టి కళ్ళు మూసుకున్నారు. ఒక 30 సెకండ్స్ మూసుకుని, నువ్వు అనుకుంటున్న ప్రాజెక్టు 4 ఏళ్లలో కంప్లీట్ అవుతుంది, 5 ఏళ్ళు అని చెప్పారు, 5 ఏళ్లలో కంప్లీట్ అవుతుంది. నేను అందరూ దగ్గరగా వచ్చారు, ఈయన ఇంత చనువుగా నువ్వు అనడం ఒకటి, నెత్తి మీద చేయి పెట్టడం ఒకటి, ఆశీర్వాదం ఇవ్వడం, అది మామూలు వ్యక్తులు చేసే పని కాదు. అది ఎవరైనా మీరెవరు అండి అని అడిగాను. నేనా, పోయి చంద్రబాబు నాయుడు అడుగుకో చెప్తాడన్నాను. నేను కొంచెం షాక్ అయ్యాను, అయ్యబ్బా ఎట్లా మాట్లాడతారని. సరే నమస్కారం పెట్టేసి ఇంకా అందరూ ప్రోగ్రాం బాగుందని దగ్గరకు వస్తారు కదా, వాళ్ళు నా అటెన్షన్ డైవర్ట్ చేసేసారు స్వామి. ఇంకా నేను ఆయన గురించి ఆలోచన చేయలే. మళ్ళీ నాకు గుర్తు ఎప్పుడు వచ్చారంటే, నేను పడుకోబోయే ముందు నేను పోయి చంద్రబాబు నాయుడిని అడుగుపో చెప్తారు అన్న మాట గుర్తొచ్చింది నాకు. దానికి అర్థం కూడా వెంబడే స్ఫురించింది. ఆ ప్రేరణ కూడా స్వామి ఇచ్చాడో ఏమో తెలీదు. అయితే ఏమని అనిపించిందంటే, ఆ చంద్రబాబు నాయుడు గారికి ప్రేరణని ఇచ్చింది ఎవరనుకుంటున్నావు? వారే. ఆయన ఇస్తారా నీకు, నేను ఇచ్చాను ఆయనకు ప్రేరణ అని చెప్పినట్టు అనిపించి, ఎప్పుడు తెల్లారుతుందా అని కాచుకొని తెల్లారగానే మా రమణాన్ని పిలిచి, ఇక్కడ ఇట్లాంటి మనిషి జుబ్బా వేసుకొని గోచి పంచ కట్టుకొని ఇట్లా ఓవల్ షేప్లో బొట్టు పెట్టుకుని గిరిజాల జుట్టు ఉన్న మనిషి ఎవరైనా ఉన్నారేమో కనుక్కుని రా. నా దగ్గర నేర్చుకుంటున్న వాళ్ళందరూ ఆ లొకాలిటీలోనే చుట్టుపక్కల ఉన్నారు స్వామి. అప్పుడు వాళ్ళని అడిగి రాపో అని పంపించాను. వాడు కాలనీలో అంతా విచారించుకొని వచ్చి, అట్లాంటి మనిషి ఎక్కడా లేరని అంటున్నారమ్మా అని చెప్పాను. సరే అని నేను మళ్ళీ షికాగోలో ప్రోగ్రాం పాడుతున్నప్పుడు హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. అది హరిహరానంద స్వామి వారి శిష్యులు నడుపుతున్నారు. వాళ్ళకి బెనిఫిట్ ప్రోగ్రాం పాడాను. పిల్లలకు, హ్యాండిక్యాప్డ్ పిల్లలకి సహాయార్థం ఒక ప్రోగ్రాం పాడాను. అప్పుడు వాళ్ళు అంతా అయిపోయిన తర్వాత దుర్గా అని సెక్రటరీ ఉన్నారు, ఆమె నన్ను వాళ్ళ ఇంటికి భోజనాన్ని తీసుకెళ్ళింది. బేస్మెంట్లో వెళ్ళి చూస్తే మన మహావతార్ బాబాజీ, లాహిరి మహాశయ, యుక్తేశ్వరగిరి, హరిహరానంద లహరి, పరమహంస యోగానంద మహారాజ్, ఈ మహానుభావులందరి చిత్రపటాలు ఉన్నాయి. నాకు చాలా సంతోషం అయిపోయింది. దివ్యంగా ఉంది స్వామి. ఆ యొక్క ఆశ్రమం పూరిలో ఉంది, 100 ఎకరాల ఆశ్రమం హరిహరానంద. యుక్తేశ్వరి కూడా అక్కడనే సమాధి అయింది. యుక్తేశ్వరగిరి, అవును. నేను అడిగాను ఆ దుర్గా గారికి అనుభవం చెప్పాను. చెప్తే అమ్మ ఎవరో కాదు. నేను ఆ సమయంలో పరమహంస యోగానంద పుస్తకాలు చదవడం కానీ, మహావతార్ బాబాజీని ఎక్కువ ధ్యానం చేయడం కానీ ఆ సమయంలో ఉంది స్వామి నాకు. అయితే నేను అడగంగానే ఆమె ఏం చెప్పారంటే, ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన శరీరం ఏం లేదమ్మా, ఆయనకు ఏది తోస్తే ఆ శరీరాన్ని తీసుకుని వస్తారో. అది నిజమమ్మా. ఎందుకు అంటే మహోదర్ బాబా చాలా దయగల వ్యక్తి, ఎన్నో కష్టాల పడి యోగస్థితికి వచ్చాడు. అతను కుంభమేళాలలో సేవ చేస్తాడు, భక్తులకు సేవ చేస్తాడు, ఇస్తారంటలు తీస్తాడు, ఎక్కడంటే అక్కడ దర్శనం ఇస్తాడు. హిమాలయాల్లో ఇదంతా ఏమిటికి? ప్రజాసేవకి అని చెప్పి భక్తుల్ని చెయ్యాలి, ఆ విధంగా చాలా ప్రేమగా తత్వం తండ్రిది. ఆయన ధ్యానానికి కూడా చాలా ఉపయోగపడతాయి. ఇక్కడ కూర్చునేదాన్ని స్వామి, నేను చేరేసుకుని, ముందు ఈ హాల్ వేరేగా ఉండేది, మూలకు కూర్చుని సాటర్డే ప్రోగ్రామ్స్ వినేదాన్ని. విని ఒకసారి నేను ధ్యానం చేసుకుని ఏం మాట్లాడతానో కూడా నాకు తెలీదు. ఆ పోడియం దగ్గరకు వచ్చాను. వాడల వాడల వెంట
వాడేవో నీడ నుండి చీరలమ్మే నేత బేహారి అని స్వామిని నేత బేహారితో పోలుస్తూ అన్నమయ్య పాడిన పాట ఒకళ్ళు పాడారు. ఆ పాటకు అర్థం చెప్దామనుకుని మాట్లాడడం మొదలు పెడితే నాకు ఆశ్చర్యం అవుతుంది స్వామి. నాకు ఈ పాయింట్స్ తెలియవే, నేను ఎట్లా మాట్లాడాను, నేను ముందర ఆలోచన చేయలేదే, ఎలా వస్తున్నాయి పాయింట్లు ఇంత చక్కగా అంత పొందిగ్గా. నేను భాష గురించి తడుముకోలేదు, పాయింట్లు కొత్త వచ్చాయి, కరెక్ట్గా చెప్పి నేను ఆ ధ్యానంలో స్వామిని మొదట అనుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయాను. అదే కారణము, స్వామి ఆశీర్వాదంతో వచ్చింది, ఇది నా గొప్ప కాదు అని ఇది ఆ రోజు నాకు తెలిసింది స్వామి. నాకు అది గుప్పు గుప్పు అనేటటువంటి శబ్దాలు వినబడ్డాయి అని అన్నారు కదా, అది నిజం. బ్రహ్మంగారు చెప్పిండు, చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చెరిమృక్కితే బ్రతకనే చేరు. చెప్పలేదంటనకపోయేరు తప్పదిదిగో గురువు వాక్యము, తప్పు త్రోవల బోవు వారిని చప్పరించుక మింగు శక్తులు. చెప్పలేదంటనక చప్పరించుకుంటారు. ఇప్పుడు కాలం వచ్చేసింది, అందరూ భూభాగాల్ని పంచుకున్నారు. సూర్యుడు ఈ భాగము, చంద్రుడు ఈ భాగము, దుర్గాదేవి ఈ భాగము, ఆదిశేషుడు ఈ భాగము, కర్ణాటక కాళీపంపు, ఇట్లనే కాలజ్ఞానములు రాసి ఈ విధంగా పంచుకొని దుష్ట సంహారం చేస్తున్నారు. ఆ టైంలో ఏమొస్తుందట, గుప్పు గుప్పని గుర్రపడుగులు ఏర్పడునని అప్పుడే చెప్పిండు బ్రహ్మంగారు. మీరు విన్నది, మీరు అన్నది సత్యం, సత్యం అది అట్లన్నమాట. ఆ పరమాత్మ యొక్క నీడలో ఉన్నారు. స్వామి కల్క్యావతారాన్ని గురించి పాడిన కీర్తన చాలా ఉన్నాయి స్వామి అన్నమాచార్యుల వారు. చెప్పండి. వెంకటేశ్వర స్వామి గురించి పాడుతూ చివరిలో దశావతారాల్లో కల్కి అవతారంగా వెంకటేశ్వర స్వామిని సంభావిస్తూ పాడిన కీర్తనలు ఉన్నాయి. ఒక జానపద కీర్తనలు నాకు ఇప్పుడు పాడే స్థితిలో లేను స్వామి, అయినా నేను ఊరికే మత్సుక్కి కొంక కలికి అయి కొసరి కూడే నన్ను వెంకటేశుడు చూడవే సిన్నేక. కొంక కలికి అయి కొసరి కూడే నన్ను వెంకటేశుడు చూడవే సిన్నేక. సిరుత నవ్వులవాడు సిన్నేక. ఇట్లా కలికి అవతారాన్ని ఒక పెద్దక్క చిన్నక్కకు చెప్తుందనమాట. కొంకక అంటే భయపడక, కలికి అయి కలికి అవతారంగా నా దగ్గరికి వచ్చాడు చూడవే, వాడికి భయం లేదు అని చెప్తోంది అనమాట చిన్నక్కకు. సిన్నెక అని జానపద గీతం. అట్లా నిర్భయంగా ఉన్నాడు అని చెప్పడం అన్నమాచార్యుల వారి ఉద్దేశంగా కనిపిస్తుంది. నిర్భయంగా చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నా కానీ చిరునవ్వులు చిందిస్తున్నాడు అని చెప్తున్నాడు స్వామి. ఎవరిని? కల్కి అవతారాన్ని. ఆ కల్కి అవతారము ఆల్రెడీ పుట్టిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది స్వామి. ఆయన విస్తృతంగా సంచరిస్తున్నప్పుడు తప్పకుండా అన్నమయపురం దయచేయాలి అని మీరు ఆశీర్వదించండి స్వామి. ఆ పరమాత్మని పాదాల దయ వల్ల ఇక్కడ సభ పెట్టి దక్షిణ భారతదేశానికి వచ్చేది ఉన్నది. మరి మీ యొక్క ఇదితోటి వారికి అన్నం పెడతారు, ఏమో భోజనం చేస్తారు. అది పరమాత్మని దయ తల్లి. మీ యొక్క యోగస్థితి, మీ యొక్క ఇది భక్తి విశ్వాసము ఇదే ముఖ్యం. భక్తునికి భక్తి విశ్వాసం చాలా ముఖ్యం. అది లేకుంటే భక్తి లేదు. ఆ విశ్వాసమే భగవంతుడు వచ్చాడు అనేటటువంటి విశ్వాసమే ఇక్కడికి వారిని తీసుకురావడం జరుగుతుంది తల్లి. ఇది సత్యం, సత్యం నా సంశయ. ఇది మాత్రం సత్యం అమ్మ. ఇంకొక కోరిక కోరచ్చా స్వామి? చెప్పండి అమ్మ. నన్ను మీరు కల్కి జన్మించారన్నారు కదా, వారి దర్శనం చేయించండి స్వామి. నన్ను వారి పాదాల దయ ఉంటే తప్పనిసరి దర్శనం. చాలా ప్రేమ స్వరూపం. కళ్ళు ఎట్లా ఉంటాయండి, ఇంతకుముందు చెప్పాను కదా, చూస్తుంటే ఆనందంగా ఉంటాయి, చూడాలనిపిస్తుంది. రమంతే యోగినాహ ఇతి రామ అంటారు. ఆ రాముణ్ణి కూడా మగవాళ్ళే, ఆహా ఎంత అందంగా ఉన్నావు రామ అని చెప్పి విశ్వామిత్రుడు దగ్గరికి తీసుకునేదట. పుంసాం మోహన రూపాయ. అది అందుకనే ఆ విశ్వామిత్రుడే సత్యభామగా ఆజ్ఞలిస్తూ ఉండటానికి పుట్టింది అని చెప్పి పెద్దలు చెప్తుంటారు.
అటువంటి అందమైనటువంటి స్వరూపం రాముంది, అటువంటి అందమైనటువంటి స్వరూపం కలికి భగవాన్ ఉంది. అతని యొక్క ఇదితోటి సువాసనలు నేను కూడా చూశానమ్మా, మంచి సువాసనలు వస్తుండే. అందులో ఇంకొక రహస్యం చెప్తాను. ఈ పరీక్ష చేయటానికి పోయింది కదా ముని, ఎవరిని? మహావిష్ణు. పోయినప్పుడు పాదంతో పోయింది కదా, ఆ పాదం ఉన్నది. ఇప్పుడు నాకు చూపెట్టాడు పాదం, స్వయంగా ఫోటో తీసినాం, ఉన్నది నా దగ్గర ఉంటే మళ్ళీ మీకు పంపిస్తాను. 3 మూర్తుల్ని పరీక్ష చేయటానికి వచ్చినటువంటి భృగు మహర్షి యొక్క పాదం ఇప్పుడు ఈ వీరి యొక్క ఛాతి మీద ఉన్నదమ్మా. ఇంకా నేను చూశాను స్వయంగా. ఇక ఆ యజ్ఞం చేస్తున్నారు, చేస్తుంటే రాములు నమస్కారం చేసుకో. తండ్రి ఎంత ప్రేమ గల తండ్రి, ఇగో ఈడంగా ఆదిశేషుడు వస్తాడు చూద్దాం, నువ్వు భయపడకు అంటే ఆడంగా పోయినా. ఆదిశేషుడు ఆయనకు మరిగా ఎటు పోయిండో కానీ నాకైతే కనపడలేదు. నేను సంతోషంగా పోయి ఆయన పక్కకు కూర్చున్నాను. అంటే కల్కి అవతారం ఇక్కడికి రావాలి స్వామి, ఎందుకంటే ఆయన ఇక్కడ గుడిలో వెలిసాడు కదా వెంకటేశ్వర స్వామి అన్నమయ్యతో కూడా. అది నాకు అజెండాలో లేదు స్వామి, ఇదే నా గుడి, నేను ఇక్కడ పాడేదే పూజ, నేను నేర్పేదే పూజగా అనుకున్నాను. కానీ నాకు స్వప్నంలో స్వామి కనపడి, ఒక విచిత్రమైన స్వప్నంలో నేను ఇక్కడ నిలబడతాను, అన్నమయ్యని ఇక్కడ నిలబెట్టు అని చెప్పడంతో, ఆ నిలబడిన వాడు కూడా అలా చెప్తున్నప్పుడు నేను చూస్తే జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసుకుని ఉన్నాడు స్వామి. నాకు ఆశ్చర్యం కలిగింది. మరుసటి రోజు ఇక్కడ ఆగమశాస్త్ర పండితుడు శ్రీనివాసాచార్యులు అని ఉన్నారు ద్వారకా తిరుమలలో. ఆయనకు నేను కాల్ చేసి, స్వామి నాకు ఇట్లా స్వప్నం వచ్చింది అని అంటే, నిద్ర లేచినప్పటి నుండి నువ్వు వెంకటేశ్వర అన్నమయ్య అంటుంటే స్వప్నం రాకేమవుతుందమ్మా, ఎక్కువ పట్టించుకోవద్దు వాటిని అన్నారు. అదే యోగస్థితి, యోగస్థితిలో దర్శనమిస్తారు పరమాత్ముడు. నాకు నిరుత్సాహమైంది కొంచెము, ఒక రకంగా ఆనందపడ్డాను. ఎందుకంటే ఇది నడపడానికే చాలా డబ్బు కావాల్సి వచ్చి కష్టపడుతున్నాను కదా, ఇంకా గుడి ఒకటి కడితే దానికి ఎంత వనరులు కావాలి అని అనుకున్నాను. స్వామి చెప్పారు కదా అని గమ్మనైపోయాను. ఒకరోజు తాళి మళ్ళీ వచ్చింది అదేలాంటి స్వప్నం. మొదలంతా వేరుగా ఉంది, చివర నేను ఇక్కడ నిలబడతాను, అన్నమయ్యని ఇక్కడ నిలబెట్టు అన్నది. నేనేం చేశాను, మళ్ళీ కాల్ చేశాను ఆయనకి. నీకు చెప్పాను కదమ్మా, అట్లా అదే భావనలో ఉన్నప్పుడు స్వప్నాలు వస్తాయి, దాని గురించి ఎందుకు నువ్వు ఎక్కువ పరితాపం చెందుతున్నావు, వదిలేయన్నారు. ఇంకా సరే, నాకు ఆ తర్వాత 7-8 సార్లు వచ్చిన, 5-6 సార్లు వచ్చి ఉంటుంది. అయినా నేను మాట్లాడలేదు స్వామి, ఎందుకంటే కోప్పడతారేమో, మళ్ళీ చెప్పాను కదా మళ్ళీ ఎందుకు చేస్తావు అని అంటారేమో అని నేను గమ్మనైపోయాను. కాకపోతే నాకు అత్యాశ్చర్యకరంగా 2 నెలల తర్వాత ఆయనే నాకు ఫోన్ చేసి, అమ్మా నీకు కళ రావడం సామాన్యమైన విషయం కాదు, స్వామి ఆ గుడి కట్టించుకోవాలనుకుంటున్నాడు, అది మీ చేత జరిగేది ఉన్నది కాబట్టి వారి యొక్క ఆశీర్వాదం అని. తర్వాత చాలా విచిత్రంగా ఆ గుడి నిర్మాణం జరగడం కానీ, చాలా ఇబ్బందులకు లోనైనా ఇది స్వామి మహిమ వల్ల జరుగుతోంది అని అనుభూతి అయితే నాకు ఉంది స్వామి. అక్కడ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కొండ దిగి వచ్చి నిలబడ్డాడు అన్నమాచార్య సమేతంగా అని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను స్వామి. కల్కి అవతారం అక్కడ వచ్చింది కాబట్టి, ఇప్పుడు ఆయన జన్మ తీసుకున్నారు కాబట్టి మానవాకారంలో తప్పకుండా రావాలి అని అందరం కోరుకుందాం. ఆ పరమాత్ముని కోరుకుందాం, భక్తులమై వారి పాద సేవలో మనం కోరుకుందాం తల్లి. ఇక్కడనే సభలు ఏర్పాటు చేసి మరి ధర్మ సంస్థాపన చేసేటప్పుడు ఆకాశంలో విహరించేటటువంటి ఉంది, సూర్యుడిలో దర్శనమిస్తాడని చెప్పి కాలజ్ఞానంలో రాసి ఉంది. అదంతా జరిగేది ఉన్నది. శరీరం నుంచి వచ్చేటటువంటి గంధం గాలిలో కలిసి పుట్టేటటువంటి అందరూ కూడా సాత్విక గుణంతో పుడతారట. ఆ విధంగా జరిగేటటువంటి ఉన్నది ఆ సాక్షాత్తు పరమాత్ముని యొక్క లీలలు మనం చెప్పలేము. వారి యొక్క దయ వలన పాపం ప్రక్షాళనం అయ్యి సత్యయుగం వచ్చి సత్యయుగ ధర్మం నిలుస్తుంది. ఇది సత్యయుగం అని ఎట్లా గుర్తుపట్టాలి అంటే,
సత్యం పలికే వాళ్ళు ఇప్పుడున్నారు, కొందరు పలకకున్నా కానీ వాళ్ళు ప్రక్షాళనమవుతారు. తర్వాత ప్రేమ చూపేటటువంటి వాళ్ళు ఉన్నారు, దయాగుణం ఉన్నారు. ప్రతి ఆవుకు అన్నిటిని కూడా ప్రేమ చూపెడుతాను. గోహత్య ఎప్పుడైతే అవుతుందో అది ఎక్కువగా పాపం పెరిగినట్టు అర్థమని చెప్పడం జరిగింది. అవుతుంది, అది పోతుంది. తర్వాత తపస్సు, ప్రతి ఒక్కరు కూడా తపస్సు చేస్తున్నారు. ఎక్కడ ఉత్తరప్రదేశ్లో అందరూ తపస్సు, వేలు కోట్లు తపస్సు చేస్తున్నారు. హిమాలయాల్లో తపస్సు చేస్తున్నారు. అందరికి కూడా తపస్సు చేయాలి, ధ్యానం చేయాలి, యోగం చేయాలి అని ఈ స్థితి ఎక్కడి నుంచి వస్తుంది? సత్యయుగ లక్షణం ఇది. ఇదే గుర్తు. ఇంకా సత్యం పలుకుట, ప్రేమతత్వంతో ఉండుట, దయాగుణం కలిగి ఉండుట, నాలుగోది దానగుణం. అందరు దాతలే దానం చేస్తున్నారు. ఈ 4 గుణాలే సత్యయుగం యొక్క లక్షణాలు. ఇవే సనాతన ధర్మాలు కూడా. ఇవే సనాతుడైన పరమాత్ముడు, సనాతన ధర్మాలు ఈ 4. ఇవే సూక్ష్మ ధర్మాలని అన్ని ధర్మాలు వేలుగా ఇది కావడం జరిగింది. ఈ యొక్క ధర్మాన్ని నిలపటానికే వచ్చినటువంటి పరమాత్ముడు కల్పగ్రామంలో ఉన్నటువంటి ఎవరు అంటే భీష్ముని యొక్క తండ్రి శంతనుడు, శంతను యొక్క తండ్రి దేవాపి, అతను తపస్సిస్తున్నాడు అని భాగవతంలో చెప్పాడు. అట్లాగే సూర్యవంశంలో ఉన్నటువంటి మరు అనేటటువంటి రాజు అక్కడ తపస్సు చేస్తున్నాడు. వాళ్ళిద్దరిని పిలిపిస్తాము, వీళ్ళకు ఈ రక్షణ కార్యం చేస్తాము. ధర్మాన్ని నిలిపేటటువంటి ధర్మ ప్రబోధ చేయటానికి గుణకర్మేణ విభాగేచ చాతుర్వర్ణం ప్రశిష్టితే. కాబట్టి ఆ ధర్మాలు నిలపడానికి ప్రబోధ చేయటానికి వాళ్ళకి ఇస్తున్నాం. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? యుగాల తరబడి తపస్సు చేసినటువంటి తపోసంపన్నులు, వాళ్ళని పిలిపిస్తామని చెప్పి భాగవతం చెప్తుంది. వాళ్ళు వస్తారు, ధర్మం నిలపటానికి సహాయం చేస్తారు. 18,000 మంది మహాత్ములు వస్తారు, యోగులు వస్తారు, సిద్ధపురుషులు 24 మంది సిద్ధపురుషులు వస్తారు. ఆంజనేయ స్వామి కూడా ఎమ్మటి ఉంటాడు. అట్లాగే పరశురాముడు ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి పరశురాముడు కూడా ఎమ్మటి ఉంటాడు. ఇంతమంది ఉన్న తర్వాత వాళ్ళని చూసి మారిపోరా? ఎట్లయితే సూర్యుడు పైకి వచ్చినప్పుడు చీకటి పోతుందో ఆ భగవంతుని యొక్క పాదం మోపినంతనే పారిపోతుంది. సత్యం యుగం నిలుస్తుంది. ఇది తప్పదు, వచ్చేసింది, టైం వచ్చేసింది. ఇది సత్యం. నాది ఒకటే ప్రార్థన స్వామి, మీరు మళ్ళీ దయచేయండి అన్నమయ్యపురం. తర్వాత కల్కి భగవాను ఇక్కడికి తీసుకొని రండి, నాకు దర్శనం చేయించండి. మనమే పోదాము. నేను వస్తాను స్వామి. మనమే పోదాం. వారిని రమ్మని అనటానికి అంత ధైర్యం చాలదు, కానీ వారి దయ ఉంటే వస్తారు. మనం ఎంతటి వాళ్ళం? వారి యొక్క పాదాల దగ్గర రేణువు అంతే. వారిని రమ్మనటానికి శక్తి చాలదు, కానీ మేము వస్తాం స్వామి అనటానికి ధైర్యం ఉన్నది. అది ఆ విధంగా పోదాము, వారి దయకు పాత్రులం అవుదాము, వారిని చూద్దాము, ఆనందపడదాము. వారి యొక్క ఇది మామూలు చూస్తే అర్థం కాదు. వారి యొక్క లీలలు ఇప్పుడు కల్కి భగవాన్ గురించి మనం చెప్పుకున్నాం కదా. రాత్రికి మీరు దర్శనం చేసుకోవాలి, అసలుకి ఏ రూపంలో వస్తాడో తెలియదు. అట్లా నేను చాలా అనుభూతి పొందాను నా ఆశ్రమంలో. ఈ మధ్యనే చూశాను, ఒక లైట్గా వస్తారు, జగన్నాథుడే వస్తాడు, ఈ పని చెయ్యి అని చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఆ విధంగా అన్నమాట నేను చూస్తున్నాను. ఇది నా కన్నులతోటి చూస్తున్నాను. ఆ భగవంతుని సేవలో ఉన్నాను ఇప్పుడు. నువ్వు సేవ చేసేది ఉన్నది రాములు అన్నాడు. అందుకని చిన్న ప్రశ్నతో ముగిద్దాం స్వామి. చెప్పండి. మీరు చీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని కారడవి అంటారే, అటువంటి అడవిలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఏకాకిగా ఒక్కరే ధ్యానం చేస్తూ ఉన్నారు అని నేను విన్నాను. నిజమేనా? అమ్మ, ఒకటి, నేను గృహస్థం అనుభవించాను అమాజ్ఞతోటి. రాములు సాధన చేసుకోవాలంటే గృహస్థం చెయ్యాలి ముందుగా. డైరెక్ట్గా అయిన వాళ్ళు చెడిపోయిర్రంటే ఎందుకు పనికిరారు? దయ్యాలు అయిపోతారు వాళ్ళు. అమ్మాజ్ఞతోటి నేను పెళ్లి చేసుకున్నాను. తర్వాత వానప్రస్థానికి వచ్చాను, తర్వాత సన్యాసానికి వచ్చాను.
సన్యాసం నుంచే మెట్టు యోగ స్థితి నుంచి లయం కావడానికి. ఈ మెట్లు దాటిపోవాలి ఎవరైనా సరే. ఈ మెట్లు దాటిపోతేనే ఇది. అందులో నాకు వచ్చిన భావన ఏంటంటే, మా అమ్మగారు చెప్పినటువంటి ఇది ఇట్లా చేసుకో, సాధన చేసుకో, ఏ విధంగా చేయని అమ్మ చూపెట్టారు. సూర్యునికి ఎట్లా నమస్కారం చేయాలి, ఎట్లా ధ్యానం చేయాలి, ఎట్లా మనసు నిలబెట్టాలి, ఏ విధంగా కూర్చోవాలి, ఏ విధంగా కూర్చుంటే లయమైపోతుంది మనసు, లయమైనప్పుడు ఏం జరుగుద్ది, ఇట్లా ఎన్నో విషయాలు చెప్పారు. ఆ విధంగా సాధన చెయ్యటానికి ఒక ధ్యాన మందిరం అండర్ గ్రౌండ్ కట్టుకొని 2 రూములు వేసుకొని ఆ విధంగా సాధన చేసుకుంటూ ఒక శివాలయం కట్టుకున్నాను. ఇంకా శివుడిని నిలబెట్టలేదు. ఎక్కడ అంటే అరుణాచలం పోయాను. అరుణాచలం పోతే ప్రదక్షిణ చేస్తూ ఉంటే రమణుని బ్రిడ్జ్ అని ఉన్నది, అక్కడ కూర్చున్నాను. కూర్చుంటే అమ్మ శివాలయం కట్టాలని ఉన్నది, నేను పేదవాడిని, ఏడ ఉంది, డబ్బులు లేవు తల్లి అని అనుకున్నా. ఇట్లా కళ్ళు మూడ్చుకున్నా. ఒక అమ్మ వచ్చి ఇక్కడ నిలబడ్డది, ఒక బాబు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. అక్కడ 2000 రూపాయలు పెట్టిర్రు. ఇద్దరు మాయమైనరు. ఒక భిక్షగానికి వేసినట్టు అయితే ₹1 వేస్తారు, ₹2 ₹100 వేస్తారు, 2000 ఎందుకు పెడతారు అంటే ఆ తల్లి ఇచ్చిన డబ్బుతోటి ఆ యొక్క ఇదితోటి నాకు ఒక శివాలయం కట్టాను. పేద స్థితిలోనే శివాలయం కట్టాను. ఆ శివలింగం అక్కడి నుంచి తెచ్చి పెట్టాలని ఉన్నది. ఆ విధంగా జరిగింది. అట్లా దైవశక్తిని నేను చూస్తున్నానన్నమాట. ఆ విధంగా రావడం వలన అక్కడ నేను నిలబడడం జరిగింది. నేను సాధన కొరకు అక్కడ చేయను. అమ్మగారి యొక్క గుట్టకు కొద్ది దూరంలో ఎదురుగా ఒక 35 గుంటలు తీసుకొని అన్ని చెట్లు పెట్టి అక్కడ నేను సాధన గృహం ఏర్పాటు చేసుకొని ఉంటున్నాను. మల్లిక బొట్ట అని అన్నమాచార్య భావనావాహిని స్టూడెంట్ స్వామి అమ్మాయి. ఆ అమ్మాయి నాకు కొన్ని దాదాపుగా 2-3 ఏళ్ల నుండి కల్కి గురించి చెప్తూ ఉంది. నాకు మీ గురించి కూడా తను మాట్లాడింది. అవును. అయితే తను అన్న విషయం ఏమంటే, ఈసారి నేను ఇండియాకు వస్తాను, మార్చిలో వస్తాను. నేను అడిగాను స్వామి వాళ్ళ ఆశ్రమానికి వెళ్దామంటే తీసుకెళ్తాను మేడం అని చెప్పింది. మీ అనుమతి ఉంటే వస్తాం స్వామి. తల్లి పరమాత్ముని దయ అది, అంతే, ఏమీ లేదు. నేను చిన్నవాడిని, పెద్దవాడిని అని అనుకోవద్దు. ఎంతున్నా సరే భగవంతుని పాదాల దగ్గర చిన్నవాడు. నిజంగా మీరు యోగులు కాబట్టి ఆ స్థితికి కోరుకోవడం మా యొక్క సౌభాగ్యం తల్లి. సంతోషం స్వామి, మీరు చక్కటి విషయాలు చెప్పి కల్కి భగవానుడు జన్మించాడని, ఆయన వస్తాడని, పాప ప్రక్షాళన చేస్తాడని, ధర్మ సంస్థాపన చేస్తాడని చెప్పారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ స్వామి ఆగమనం కోసం, ఆ స్వామి కార్యకలాపాల కోసం, ధర్మ సంస్థాపన కోసం ఎదురు చూస్తూ మీరు ఇంత శ్రమ కోర్చి ఇంత దూరం వచ్చి మళ్ళీ మాకు ఈ జ్ఞానాన్ని ప్రసాదించినందుకు మీకు కూడా అనేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.